రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు పోలీసులు సిద్దమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్ లో విచారణకు ఆర్జీవీ వెళ్లాల్సి ఉంది. ఆయన హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ఇక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్యమం వేదికగా రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఒంగోలు పోలీసులను కోరినట్టుగా తెలుస్తోంది. అయినా ఇవాళ హాజరు కాలినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసు నమోదు విచారణ సందర్భంగా రామ్ గోపాల్ వర్మకి ఈ నెల 20వ తేదీన నోటీసులు అందజేయగా తాను పోలీసుల ముందు హాజరు అవ్వలేదు, కొంత గడువు కావాలని కూడా పోలీసులకు విజ్ఞప్తి లేఖని పంపడము, పోలీసులు దాన్ని అంగీకరించి పోలీసులు ఇచ్చినటువంటి గడువు ప్రకారంగా ఈ రోజు ఆ గడువు ముగియడంతో రామ్ గోపాల్ వర్మ ఈ రోజు మద్దిపాడు పోలీసులకు అతను విచారణకు సహకరించాల్సి ఉంది. అతను విచారణకు రావాల్సి ఉండగా ఈ రోజు అందుబాటులో లేకపోవడము, అతను ఒక రోజు క్రితంగానే నేను కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ లో ఉన్నానంటూ కూడా ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని పోలీసులకు గానీ అభిమానులకు గానీ తెలియజేసే విధంగా ఒక పోస్ట్ పెట్టడము. ఇంతకు ముందే తమ న్యాయవాదులు మద్దిపాడు పోలీస్ స్టేషన్ తో పాటు మద్దిపాడు ఎస్హెచ్ఓకి, ఏసీపీకి, ప్రకాశం జిల్లా ఎస్పీకి ఈ నోటీసులు పంపిస్తూ ఈ కేసుకి సంబంధించి తాను విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఫిజికల్ గా నేను పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వలేను, ఆన్లైన్ ద్వారా వర్చువల్ గా నేను పోలీసులు విచారణ చేపట్టుకుంటే దానికి సహకరిస్తాను, దానికి అటెండ్ అవుతాను, అడిగిన ప్రతి దానికి నేను సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఈ రోజు తన న్యాయవాదుల ద్వారా ప్రకాశం జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీకి, మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి ఈ లేఖ ఆన్లైన్ ద్వారా పంపుతూ తను వర్చువల్ గా విచారణ చేపడితే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా కొన్ని కేసులలో అందుబాటులో లేకపోతే ఈ అభియోగాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని ఆన్లైన్ ద్వారా కూడా విచారించవచ్చు అనే కొన్ని ఉదాహరణలు, కొన్ని తీర్పులను కూడా ఈ లేఖలో మెన్షన్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తను వర్చువల్ గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా పోలీసు అధికారులకు ఈ లేఖ పంపించడం జరిగింది. మరి మద్దిపాడు పోలీసులు దీన్ని అంగీకరించి ఆన్లైన్ ద్వారా విచారణ చేపడతారా? వ్యూహం సినిమా సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఇంకొంతమంది రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దవారిని దూషిస్తూ, అవహేళన చేస్తూ, రెచ్చగొడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రామ్ గోపాల్ వర్మ ఈ వ్యూహం సినిమా సందర్భంగా ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా తను కొన్ని ప్రచారాలు చేయడంపై మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మద్దిపాడు పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని గతంలోనే మొదటి నోటీస్ అందజేయడము, మొదటి నోటీస్ కి తను స్పందించకపోవడము, రెండో నోటీస్ కి ఈ రోజు తను సహకరించకపోతే రెండో నోటీస్ కూడా అందజేయడానికి తను హైదరాబాద్ కి మద్దిపాడు పోలీసులు వచ్చి రామ్ గోపాల్ వర్మ ఇంటి చుట్టూ ఉదయం నుంచి కూడా ప్రకాశం పోలీసులు అతని కోసం వేచి చూసి అతను ఉంటే అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లేకపోతే ప్రయత్నంలో భాగంగా భారీగా పోలీసు బలగాలన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకొని ఉదయం నుంచి కూడా అతని కోసం ఎదురు చూశారు. ఇంతకు ముందే తమ న్యాయవాదులు అయినటువంటి బాలయ్య బి హైకోర్టు ఏపీ అడ్వకేట్ అంటూ తమ న్యాయవాదుల నుంచి ఒక లేఖను అక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం డిస్ట్రిక్ట్, డిఐజీ గుంటూరు రేంజ్, డీజీపీ మంగళగిరి ఆంధ్రప్రదేశ్, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రామ్ గోపాల్ వర్మ పి యువర్ సిన్సియర్లీ పేరుతో ఈ లేఖను పంపుతూ ఆ లేఖలో ఈ విషయాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆనరబుల్ అపెక్స్ కోర్ట్ ఇన్ ది కేసు నెంబర్ డాక్టర్ ప్రఫుల్ బి దేశాయ్ and Dr. S. Jaitley and V.S. State Act of NCT of Delhi on 1st November 2023 and Amitma Gupta was State of MP and writ petition number 1914/7/2023 order dated. ఈ అనేక కేసులలో కూడా వర్చువల్ గా కేసులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి తనను కూడా ఈ వర్చువల్ గా ఈ ఫర్దర్ మై క్లయింట్ resides in Hyderabad and since he is very proud of his work with regarding to an upcoming film, I requested you to kindly facilitate virtual investigation process through video conference hybrid model. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. రానున్నటువంటి సినిమా కోసం అతను వర్క్ లో ఉన్నాడు కాబట్టి
మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మాకు వర్చువల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైబ్రిడ్ మోడల్ ద్వారా ఈ కేసుని విచారించాలంటే మా క్లయింట్ సిద్ధంగా ఉన్నారు సమాధానాలు చెప్పడానికి. దీన్ని పోలీసులు అంగీకరించి వర్చువల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టండి అంటూ మాత్రం తమ న్యాయవాదుల ద్వారా జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీ, డిఐజీ, మద్దిపాడు పోలీస్ ఎస్హెచ్ఓకి నోటీసులు అందజేయడం జరిగింది. నివేదిక ద్వారా తన వాట్సాప్ ద్వారా షేర్ చేసింది. మరి పోలీసులు దీన్ని అంగీకరించి వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే అంటే రవితేజ్ ఇప్పుడు అరెస్టు భయంతోనే ఆర్జేవీ తప్పించుకుని తిరుగుతున్నారా? పోలీసులకు రిక్వెస్ట్ చేస్తూ వర్చువల్ విధానంలో కూడా విచారణకు హాజరవుతానంటూ కూడా అపీల్ చేసుకోవడం జరుగుతుందా? ఎలా చూడాలి దీన్ని? నిన్నటి వరకు ఈ రోజు వరకు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. పోలీసులు అంటే భయమెత్తిపోతా ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తే తప్పనిసరిగా అతన్ని జైలుకి పంపిస్తాడని ఒక భయంతో ఇన్ని రోజుల పాటు తలదాచుకున్నాడు, తప్పించుకుంటున్నాడు అంటూ కూడా ఏదైతే ప్రచారం సాగుతుందో ఆ రకంగా కాకుండా తను రాబోయేటువంటి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తను ఒక సినిమా ప్రముఖ డైరెక్టర్ కాబట్టి అతని వర్క్ షెడ్యూల్ బిజీగా ఉంటుంది. రావాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడని కుదరట్లేదు. ఈ టైంలో అతను పోలీసుల ముందు హాజరవ్వలేడు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ గతంలో కొన్ని రాష్ట్రాలలో ఉదాహరణ కిందికి కోట్ చేస్తూ ఆ విషయాలు పోలీసులకు తెలిసే విధంగా వర్చువల్ మోడ్ గా కూడా వాళ్ళ సందర్భాల్లో విచారించారు. కాబట్టి రామ్ గోపాల్ వర్మను కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పరంగా వర్చువల్ మోడ్ గా విచారణ చేపట్టండి, దానికి తన క్లయింట్ సహకరిస్తాడు, అడిగిన ప్రతి దానికి సమాధానం ఇస్తాడు, ఎంతసేపు అయినా ఈ విచారణ ఎదుర్కోవడానికి రామ్ గోపాల్ వర్మ సిద్ధంగా ఉన్నాడంటూ కూడా తన న్యాయవాదుల ద్వారా ఈ లేఖను ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు తను రెండోసారి కూడా పోలీసులకు చిక్కకుండా, దొరకకుండా, పోలీసుల విచారణకు సహకరించకుండా, నోటీసులకు ఇప్పటివరకు రిప్లై ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా తను అరెస్ట్ చేయాలంటూ మాత్రం ప్రకాశం పోలీసులు భావిస్తే ఈ రోజు రామ్ గోపాల్ వర్మ కోయంబత్తూరులో ఉన్నా లేదా ఇతర ఏ రాష్ట్రాల్లో ఉన్నా దేశాల్లో ఉన్నా ప్రకాశం పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. digitalpolicing.gov.in అనేసి మీరందరూ కూడా చెక్ చేసుకోండి. తెలియకపోతే ట్రైనింగ్స్ వాళ్ళు తీసుకోవాలి. డిజిటల్ పోలీసింగ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, కొత్త చట్టాలు వచ్చిన తర్వాత, హైబ్రిడ్ సిస్టమ్ అనేది మొదలైన తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లో విట్నెస్ లని అలానే అక్యూజ్లని కూడా వర్చువల్ మోడ్ లో తీసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది. కాబట్టి కొన్ని సర్కమ్టెన్స్ లో అదే హైబ్రిడ్ సిస్టమ్ ని అమలు చేయండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెసెన్స్ అనేది మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ప్రీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఆ మోడ్ ని మేము మీరు అడాప్ట్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి కోరున్నాము. ఇక్కడ గందరగోళం ఏముంది? ఇప్పుడు నీకు పని ఉంది, పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేదా కాముకుంటావు, పని ఉన్నప్పుడు ఏం చెప్తావు? నాకు ఆ టైంలో కుదరలేదు, మళ్ళీ టైం కావాలని అడుగుతావు. యాజ్ ఇట్ ఈస్ అదని అడిగాం. దీంట్లో గందరగోళం ఏముంది? ఇప్పుడు ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ ని చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తాను కుర్రో ముర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్ లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు. ఇవన్నీ ఓన్లీ వర్చువల్ లో జరిగిన కేసెస్. అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది. అది ఐఓ డిసైడ్ చేస్తారు. మాకున్న వెసులుబాటు ప్రకారము, లా ప్రకారము మాకేవైతే ఫెసిలిటీస్ మేము కావాలని కోరుకుంటున్నామో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము అడగడం అయితే కోరడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళు ఏం రీప్లైలు ఇస్తారో ఏంటనేది మేము కూడా ఒకసారి పోలీసు వాళ్ళు ఏ స్టేట్ లో పడితే ఆ స్టేట్ లో పర్మిషన్ లేకుండా, పాస్పోర్ట్ లేకుండా రావడానికి లేదు. మీడియా అందరూ వేయండి. వాళ్ళకి పాస్పోర్ట్ ఇష్యూ చేయాలి. తెలుసా మీకు? కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ ఇచ్చి పంపించి లోకల్ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇంటిమేషన్ ఇచ్చి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏ కేసు అది కొన్ని కేసెస్ లో మాత్రమే ఉంటాయి. అవి హీనియస్ క్రైమ్స్. అవి ఏవి మర్డర్లు, రేపులు, అమ్మాయిలు ఎత్తుకపోవడము, లేకపోతే దొమ్మిలు, దోపిడీలు ఇలాంటి జరిగిన కేసులో. ఇది ఆన్లైన్ లో పోస్ట్ పెట్టారని చెప్పేసి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరి మీద పోస్ట్ పెడితే, ఎవరో పోయి కంప్లైంట్ పెడితే ఇంకొకరి మీదకి రావడం ఏంటి?